గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటీజీ ఇన్ఫో స్కీమ్స్ అండ్ జాబ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ అయితే పెట్టుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి సజెషన్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వాటిల్లో గ్రాడ్యుయేట్ పోస్టులు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అని రెండు రకాల పోస్టులు అయితే వాళ్ళు ఇచ్చారు. గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే 10th ఇంటర్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఏ పోస్టులు పడ్డాయో వాళ్ళకి ఒకసారి చెప్తాను, వినండి. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్లు 1736, స్టేషన్ మాస్టర్లు 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్లు 3144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ టైపిస్టులు వచ్చేసి 1507. మొత్తం 8113 పోస్టులు డిగ్రీ చదివిన వాళ్ళకి అంటే గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే వదలడం జరిగింది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే 10th ఇంటర్ చదివిన వాళ్ళు మాత్రం వీటికి ఎలిజిబుల్ అనమాట. వాటిల్లో కమర్షియల్ టికెట్ క్లర్కులు 2022, అకౌంట్స్ క్లర్క్ టైపిస్టులు వచ్చేసి 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టులు వచ్చేసి 990, ట్రైన్ క్లర్కులు వచ్చేసి 72, సీనియర్ క్లర్కులు వచ్చేసి 732. మొత్తం 3445 అయితే వదలడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలని వాళ్ళు చెప్పినా కానీ కరోనా వచ్చి 2 సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. 3 సంవత్సరాలు అటు ఇటు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మొత్తం క్వశ్చన్ పేపర్ వచ్చేసి 120 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అందులో 20 మార్కులకి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. మిగిలిన 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్ 40 మార్కులకి, మ్యాథమెటిక్స్ 30 మార్కులకి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులకి, మొత్తం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నెగిటివ్ మార్కులు, కట్ ఆఫ్ మార్కులు కూడా ఉన్నాయి, అవి ఒకసారి గమనించండి. ప్రతి 3 తప్పులకి 1 మార్క్ అనేది తీసేస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి. టోటల్ 1.5 గంటలో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 90 minutes 1.5 గంటలో రాయాలి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్.